ఆరాధనలో భయము, భక్తి తేడా ఏంటి? సివిఆర్ ప్రేక్షకులు చాలా ఆధ్యాత్మిక భావజాలాన్ని కలిగిన వారుగా కనిపిస్తుంది. వారు అడిగేటటువంటి ప్రశ్నలను చూసినట్టయితే ఇక్కడ భయము, భక్తి అనేటటువంటి రెండిటిని వారు అడగడం జరిగింది. అంటే భయము, భక్తి రెండిటి మధ్య తేడా ఏమిటి అనేటటువంటిది వారికి ఉన్నటువంటి సందేహము. అయితే ఇక్కడ చాలా సుస్పష్టంగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే భగవంతుణ్ణి ఆరాధించడంలో ఈ రెండిటిలో ఏదో ఒక మార్గాన్ని భక్తుడు అవలంబిస్తూ ఉంటాడు. ఒకటి భక్తితోనైనా పరమాత్ముని ఆరాధిస్తూ ఉంటాడు, లేదా భయముతోనైనా పరమాత్ముని ఆరాధిస్తూ ఉంటాడు, దేవతార్చన చేస్తూ ఉంటాడు. అయితే ఈ రెండిటిలో గనక మనం చూసుకున్నట్టయితే 90% పైబడి ఎలాంటి సందేహం లేకుండా భయముతో పరమాత్ముని అర్చించి పూజించే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. భక్తితో పూజించేటటువంటి వాళ్ళ సంఖ్య చాలా అరుదుగా ఉంటుంది. అయితే మరి ఈ రెండిటి మధ్య తేడా ఏమిటి అంటే భయముతో మనము భగవంతుణ్ణి పూజిస్తున్నాము అంటే అక్కడ మనకు స్వార్థ భావన ఉంది అని అర్థము. స్వార్థ భావనతో మనం ఏది చేయకూడదు అనేటటువంటిది మన ధర్మము మనకు తెలియచెబుతుంది. భగవద్గీతలోనే శ్రీకృష్ణ పరమాత్ముడు మనకు సెలవిచ్చిన రీతిగా మనకు స్వార్థముతో అంటే చేసేటటువంటి పనుల యందు ఫలితములను ఆశించకూడదు అనేటటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు కర్మణ్యేవాధికారస్యే మా ఫలేషు కదాచన అంటే కర్మ మాత్రమే నీవు చేయాలి, చేసిన కర్మ యందు ఫలితాన్ని మాత్రం నీవు ఆశించకూడదు, ఆ ఫలితం అనేది పరమాత్ముడికి వదిలిపెట్టాలి అని ఏదైతే చెప్పాడో అది నిస్వార్థ భావనతో చేసేటటువంటి ఆరాధన కిందికి వస్తుంది, అది భక్తి కిందికి లెక్క కట్టబడుతుంది. కాబట్టి భయముతో చేసేటటువంటి పూజ స్వార్థముతో కూడుకున్నటువంటి ఆరాధనగా పరిగణించబడుతుంది. భక్తితో చేసేటటువంటి ఆరాధన నిస్వార్థమైనటువంటి బుద్ధితో చేసేటటువంటి ఆరాధనగా పరిగణించబడుతుంది. నిస్వార్థ భావనతో చేసేటటువంటి పూజలకే పరమాత్ముడు తృప్తి నొందుతాడు అనేటటువంటిదే మనకు శాస్త్రం తెలియచేస్తుంది. కాబట్టి భయము, భక్తి రెండిటి మధ్య స్పష్టమైన తేడా ఉన్నది. భయము స్వార్థంతో కూడుకున్నటువంటిది, భక్తి స్వార్థంతో కూడుకున్నటువంటి ఆరాధన భయము అనేటటువంటిది, భక్తి అనేది నిస్వార్థంతో కూడుకున్నటువంటి ఆరాధన. కాబట్టి ఈ రెండిటిలో అత్యంత ఫలమునిచ్చినటువంటిది భక్తితో కూడిన ఆరాధన. కాబట్టి మనమందరము కూడా భగవంతుని ఎడల భయముతో కాకుండా భక్తితో, అనన్య భక్తి, మళ్ళీ మామూలు భక్తి కాదు, అనన్య భక్తితో మనము పరమాత్ముని ఆరాధిస్తే పరమాత్ముని సంపూర్ణ కృపకు మనము పాత్రలయ్యేటటువంటి అవకాశాన్ని పొందుతాము.